దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ దిన త్రియేక దేవుని మందిర యవనస్తుల కూడికకు ఆత్మదేవుడు అనుగ్రహించిన వాక్య భాగమును తద్రీతిగా మనము ధ్యానించి మనకు మనముగా భద్రపరచబడదాం, మనకు మనముగా శుద్ధీకరించబడదాం, మనకు మనముగా రక్షణానందములో స్థిరపరచబడి అత్యున్నతమైనటువంటి పరిశుద్ధను సంపాదించుకొని దేవునికి అత్యంత సమీపమైన బిడ్డలుగా మనం చేర్చబడదాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం. మనందరికీ తెలుసు, క్రిస్మస్ అనగానే దేవాతి దేవుని యొక్క పుట్టుకలో ఉన్నటువంటి సత్యం. ఆ ఇంగ్లీష్ మాట క్రైస్ట్ మాస్ అనగా అభిషక్తుల వారి ఆరాధన, దాని అర్థం. అభిషక్తుడైనటువంటి దేవుని ఆరాధన క్రిస్మస్ అంటే. ఏ దేవుడైతే సర్వ సృష్టిని సృష్టించుకున్నారో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని అభిషేకంతో, ఆత్మాభిషేకంతో నింపబడిన స్థితిని కలిగినటువంటి వాణిని ఆరాధించే ఒక పండుగే క్రైస్ట్ మాస్. కనుక యేసు మాస్, జీసస్ మాస్ అల్లా రక్షకుని పండుగ అనలేదు, అభిషక్తుని పండుగ. అంటే అభిషక్తుని ఆరాధన అంటే ఏమిటంటే పరిశుద్ధాత్మతో ఆత్మీయంగా నింపబడినటువంటి ఒక దైవ కుమారుని యొక్క ఆరాధనే మనం చేసేది. అభిషక్తుడు దేవుని చేత అభిషేకము, ఆత్మాభిషేకము పొందినవాడు. అదే రీతిగా ఆయనను ఆరాధించే ఒక పండుగ అని క్రిస్మస్ గురించి మనం ధ్యానించాలి. ఆ యొక్క పండుగలో సాధారణమైనటువంటి మనుష్యుని మనం ఆరాధించట్లేదు. ఆత్మాభిషేకము, సంపూర్ణమైనటువంటి ఆత్మాభిషేకము కలిగిన దేవుని ఆరాధించే ఒక పండుగ. మనందరికీ తెలుసు, యోహాను సువార్తలో ఆయనకు ఇమ్మెజరబుల్ స్పిరిట్ అనగా అవధులు లేనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము పొందినవాడు. He just anointed in the heavens and had been sent to earth. ఆత్మాభిషేకముతో సంపూర్ణమైనటువంటి మానవుడిగా, సంపూర్ణమైనటువంటి దైవుడిగా భూలోకములో జీవించి నీకు నాకు రక్షణ అనుగ్రహించినటువంటి ఒక దేవుని పండుగ. ఈ పండుగకు కర్త ఎవరు? క్రిస్మస్ పండుగని మనం ధ్యానిస్తుంటాం. దానికి కర్త, కారకులు ఎవరు? ఆ పండుగకు ఎవరిని మనం ఆరాధించాలి అని మనం చూసినప్పుడు సర్వ సృష్టికి ముందున్నటువంటి వాడు. ఒకసారి మీరు ఊహల్లోకి రండి యవనస్తులారా. సర్వ సృష్టి సృష్టించబడలేదు. ఆ సృష్టి మునిపే ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఉన్నారు. ఆ దేవుడే భూమి మీదకి వచ్చారు. ఇది ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి. సాధారణమైనటువంటి మనస్సుతో మీరు క్రిస్మస్ ఆరాధించకండి. ఒక
ఆత్మీయతో కూడినటువంటి భావోద్రేకాలతో ఆ దేవాతి దేవుని ఆరాధించమని ఇది నా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు పౌలు భక్తుల ద్వారా ఆత్మాభిషేకం వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఫస్ట్ చదివినప్పుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. క్రిస్మస్ అంటే ఎందుకు మనం పండుగలను చేసుకుంటామంటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకున్నాము కాబట్టి మనం పండుగ చేసుకుంటున్నాం. భూమి మీద కాదు. క్రైస్తవుడు గమనించండి, భూమి మీద ఆశీర్వాదాల గురించి ఆయన ఇస్తూనే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావో, ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావో, ఎప్పుడైతే ఆయన కొరకు త్యజించినటువంటి జీవన ఆధారాన్ని కలిగి ఉంటావో, అప్పుడు దేవాతి దేవుడు నీకు అద్భుతమైనటువంటి శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహిస్తారు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము, దానికి అర్హత లేదు మనకి. పరలోకములో ఆశీర్వాదాలు పొందడానికి మనకు అర్హత లేదు. అయితే నీ దేవుడు నీకటి అర్హతనివ్వటానికి భూమి మీదకి మనుష్యుడిగా వచ్చి ఆయన చేసినటువంటి క్రియను తెలపటానికి భూమి మీద పుట్టిన రోజును చూశారు. అందుకనే మనం అందరం కూడాను సంతోషముతో, సంతోష గానములతో ఆ దేవాతి దేవుని ఆరాధించే ఒక రోజు అది. ఆ ఒక్కరోజు ఆరంభం రోజే, ప్రారంభించబడిన దినమే అది. పండుగగా ప్రారంభించబడిన దినము. 365 రోజులు కూడాను అదే పండుగ మనది. 365 రోజులు కూడాను క్రీస్తు వారిని అభిషేకించబడినటువంటి ఆ దేవుని ఆరాధించే పండుగే క్రిస్మస్ అని మనం గుర్తుంచుకోవాలి. ద డే హ్యాడ్ బీన్ స్టార్టెడ్ బై ది బర్త్ ఆఫ్ జీసస్ ఇన్ ద బెత్లెహేం. ఆ బెత్లెహేములో పుట్టినటువంటి దేవుడు నీకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వటానికి వచ్చిన రోజుని ప్రతి యవ్వనస్తుడు గమనించాలి, ప్రతి విశ్వాసి గమనించాలి. దేవుడు నీకు ప్రతి ఆశీర్వాదం ఇవ్వటానికి, అంటే ప్రతి ఆశీర్వాదం అంటే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయనే కదా. పరముడికి వెళ్ళినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నీ పొందటానికి మనం ఈ పండుగను చేసుకుంటున్నామని ప్రతి ఒక్క విశ్వాసి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. మరి యొక్క సత్యాన్ని మనము పొందుకుంటూ వస్తున్నాం. చూడండి 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై. ఆయన ఎందుకు మనల్ని, ఆయన ద్వారా మనమట తండ్రి అయిన దేవునికి కుమారులుగా స్వీకరించడానికి. ప్రతి ఆశీర్వాదంలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని కుమారత్వాన్ని నువ్వు పొందే రోజే క్రిస్మస్. దేవుని కుమారత్వముని కుమారులుగా స్వీకరించుటకు. కుమారులుగా స్వీకరించే అర్హత మనకు లేదు. గమనిస్తున్నారా? గమనించండి. కుమారుడు అనగానే ఒక స్వాస్యము,
ఒక వారసత్వము, తండ్రిది ఏదైతే ఉన్నదో, తల్లిది ఏదైతే ఉన్నదో వాటిని మనం పొందుకునే అర్హత. ప్రతి ఆశీర్వాదము లో ఒక భాగమే తండ్రి అయిన దేవుని తండ్రిగా పిలిచే యోగ్యత. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ యొక్క గొప్ప ఆధిక్యతను మానవుడిగా తీసివేయట్లేదు దేవుడు, పాపిగా తీసివేయట్లేదు, ఈ లోకములో మర్యాదలు చొప్పున తృణీకరించట్లేదు. ఆయన నిన్ను కుమారుడిగా తీసుకుంటున్నారు. ఆత్మీయ కుమారత్వము. మనందరం కూడా కీర్తన పుస్తకం చదువుతాం ఎప్పుడు కూడా. ఆ కీర్తన గ్రంథములు అది ఒక బహుమానం అన్నాడు, ఆయన ఒక స్వాస్యం అన్నాడు. ఆయన స్వాస్యములో నుంచే మనం ఒక బహుమానముగా మన తల్లిదండ్రులకి ఇచ్చిన వారమని మనం అందరం గ్రహించాలి. కాబట్టి మరలా తిరిగి దానిని పొందటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి యోగ్యత, కుమారత్వాన్ని నువ్వు పొందుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తున్న స్థితిని మనం గ్రహిస్తున్నాం. అంతకీ కారణం ఏంటంటే మనలో పరిశుద్ధతను కోల్పోయాం, దోషులుగా తీర్చబడ్డాం, అపరిశుద్ధులుగా ఉన్నాం, దోషులుగా ఉన్నాం. పరిశుద్ధత లేదు, నిర్దోషత్వం లేదు. నిర్దోషత్వం ఉన్నది. కాబట్టి ఈ రెండింటిని మరలా దేవుడు మనం తిరిగి ఉండటానికి, పరిశుద్ధతలోనికి తీసుకోవటానికి, నిర్దోషులుగా ఆయన సన్నిధిలో ఉంచటానికి ఆయన వచ్చిన రోజు అనగా దేవునికి ఇష్టమైనటువంటి క్యారెక్టరైజేషన్ మనలో లేదు. కాబట్టి నీ దేవుడే మరలా తిరిగి ఆ స్థితిని ఇవ్వటానికి వచ్చారని నేను గ్రహించాలి అంటున్నాడు. చూడండి అక్కడ, ఇదంతా కూడానట జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు సృష్టించక మునిపే ఉన్న దేవుడు ఆయన. ఈ పునాది వేయబడక మునిపే నిన్ను కూడా ఆయన యొక్క మనోగతాన్ని నీతో చెప్తున్నాడు పౌలు భక్తుల ద్వారా. కాబట్టి ఒక ప్రణాళిక చొప్పున, ఒక అనాది ప్రణాళిక చొప్పున జరిగినటువంటి క్రియ ఈ క్రిస్మస్ పండుగని మనము గ్రహించాలి. చాలా ఈజీగా తీసుకుంటారు క్రిస్మస్ పండుగ అంటే. ఇంత ఆత్మీయ సత్యం దాగి ఉంది క్రిస్మస్ పండుగలో. అందుకని మనం ఏం చేస్తాం, కృతజ్ఞత కూడిగా రాదరైకెన్సే నేను అంటాను. దేవుని కృతజ్ఞత చెల్లించే రోజు, ఆయనతో ఉండబోతున్న రోజు, ఆయన మనల్ని ఇచ్చారు ఆ స్థితి, రక్షణానందము అని మనము కృతజ్ఞత చెల్లించే, సంతోషించడానికి దేవుడు ఇచ్చినటువంటి యోగ్యకరమైన దినమని మనమందరము గ్రహించబద్ధులమవుతున్నాం. ఆ రీతిగా ఆయన నిత్యమైన దేవుడు. ఆ క్రిస్మస్ కి కారకుడు ఎవరంటే నిత్యము ఉన్న దేవుడు. ఆయన టెంపరీగా ఈ యుగంలో ఉన్నాడు, ఆ యుగంలో లేడు, ఆ యుగంలో ఆయన ఉండడు, ఈ యుగంలో ఈయన వస్తాడని చాలా మంది ఏదో చెప్పుకుంటారు. అలాంటిది కాదు, నిత్యము ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనం కృతజ్ఞతలు చెల్లించే పండుగ అంట. చూడండి, ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నారని మనం సంతోషించే పండుగని మనమందరం గ్రహించాలి. ఆయన నిత్యమైన దేవుడై ఉన్నాడు, ఆయన నిత్యము ఉండే దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి. అలాగనే కొలస్సీ పత్రిక 1:15 ఒక సత్యము లిఖించబడి ఉన్నది. కొలస్సీ 1:15 చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే దృశ్యము అంటే కనుచూపుకి కనపడే ఒక
బింబం. అదృశ్యము అంటే కనపడకుండా ఉండే దేవుడు, ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నవాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మొట్టమొదటిగా ఉన్నటువంటి వాడు. ఆ దేవుడు ఆ బెత్లెహేములో, ఆ పశువుల పాకలో, ఆ పశువుల తొట్టిలో, ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి రోజు ఈ యొక్క రోజని ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. వాక్యములో ఉన్న సత్యాలని మనము గ్రహించి మన ఆత్మీయతను బలపరుచుకోనని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవునితో సమానుడు. రెండవది, దేవునితో సమానుడు. ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానుడు, దేవునితో సమానుడు, దేవుని స్వరూపము కలవాడు. మేము చూసిన యేసుక్రీస్తు ప్రభులు వారు అదృశ్య దేవుని యొక్క స్వరూపము. ఆయన స్వరూపం అది. ఆయనతో సమానుడైనటువంటి వాడు. ఆయన నీ కోసము నిన్ను రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చిన దేవుడిగా ఉంటున్నాడని మనమందరమును గ్రహించబద్దులమవుతున్నాం. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయములో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, 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 స్తోత్రం. 8వ వచనం, ఫిలిప్పు అప్పుడు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలుని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు, యేసు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? ఏమైంది ఇప్పుడు? దానికి అర్థం ఏంటి? తండ్రిని నేనే, కుమారుని నేనే చెప్తున్నాను. నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఇంకా మళ్ళీ ఒక మాట చూడండి అక్కడ, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా అనుచున్నావు? డైరెక్ట్ స్పీచ్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. ఇండైరెక్ట్ స్పీచ్ కూడా కాదు. ఇంకా నువ్వేంటి కొత్త వేరేగా అడుగుతావు? నేనెవరు, తండ్రి ఎవరు? వన్ అండ్ ది సేమ్. నీ దేవుడే కర్త అయి ఉంటున్నాడు. ఈ సృష్టికర్త అయిన దేవుడే కర్త అయి ఉంటున్నాడు. దేవుడితో సమానమైన వాడని ఫిలిప్పీ పత్రికలో రాసిన మాటలు గుర్తించుకోవాలి. దేవుని పోలికలు కలిగిన వాడని ఆ యేసు. అందుకు మనం పండుగని ఎంతో గొప్ప ఆర్భాటంతో చేసుకుంటూ ఉంటాం. అదే రీతిగా మరి ఒక సత్యాన్ని మనం చదవాలి. మనందరం ఫస్ట్ లోనే జెనసిస్ లో ఆది కాండంలో మొట్టమొదటి మాటని ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం. చూడండి, అక్కడ ఆ దేవుడే ఈ క్రిస్మస్ దేవుడని నువ్వు గ్రహించాలి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆదిలో దేవుని ఆత్మ అల్లాడుచుండెనంటే అటు ఇటు తిరుగుచుండెని అని అర్థం. అర్థమవుతుంది కదా? తెలుగు మాట అల్లాడుచుండెనంటే అటు ఇటు తిరుగుచుండె అనే భావం తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఏ దేవుడైతే నిన్ను సృష్టించుకున్నారో ఆ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు.
ఆయనే యేసు అని ఆయన మాట్లాడిన మాటని యోహాను సువార్తలో ఇప్పుడు చదువుకున్నాం. ఇరువురు ఒకటే అనే మాటని ఆయన చెప్తా ఉన్నారు. ఆ రీతిగా ఫిలిప్పు భక్తుడు కూడా ఆయన స్వరూపం అని చెప్పాడు, ఆయన యొక్క సమానుడని చెప్తున్నాడు. ఆ దేవుని యొక్క పండుగను మనము ధ్యానిస్తున్నప్పుడు మనకు మనముగా బలపరచబడిన ఆత్మీయతలో స్థిరపరచబడాలి. ఒక రొటీన్ గా ఆయన కృతజ్ఞతలు కాదు, ఆత్మ అభిషేకముతో, ఆత్మతోను, మనస్సుతోను, హృదయముతోను, శరీరముతోను ఆ దేవుని ఆరాధించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, 8వ అధ్యాయములో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 14వ వచనంలో ఉన్న ఈ సత్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 8:14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఈ మాటని చాలా సున్నితమైన మాటగా మనమందరము గ్రహించాలి. కుమారత్వాన్ని దేవుడు ఇచ్చాడు మనకి, తండ్రి అని పిలవటానికి యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చాడు. ఆయన పండుగ చేసుకుంటున్నాం. అయితే దానికి దేవుని ఆత్మ చేతే నడిపించబడాలి అనగా దురాత్మ ఒకటి ఉందని గ్రహించండి. దురాత్మ చేత కూడా దైవజనులు సువార్తీకరణ చేసేవారు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. దైవజనులు దురాత్మతో కూడా సేవ చేస్తున్నారు ఇప్పుడు. ఆ రీతిగా ఆత్మలన్నీ రక్షణానందంలో స్థిరపరచకుండా వారిని చివరికి నరకపాత్రులు చేయడానికి, వారి మనుష్యులుగా తీర్చుకోవడానికి భూలోకంలో జరుగుతున్న పరిచర్య కూడా మీరు గుర్తించుకోవాలి. అందుకని దేవుని ఆత్మ చేత మనము నడిపించబడిన వారమందరము ఆ దేవుని యొక్క పండుగను జరిపించి కృతజ్ఞతలు చెల్లించి సంతోషించే దినమని క్రిస్మస్ ని మనమందరం కూడా గ్రహించాలి. దేవుని కుమారులమై ఉందుము. మరలా ఒకటి చెప్తున్నాడు, ఇంతకుముందు చదువుకున్నా 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అప్పుడే ఎట్లాగొస్తుంది దేవుని ఆత్మ నీలోనికి? ఎలాగ దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది? సంఘానికి రాలేవు, ఆ దేవుని ఆత్మ నడిపించినట్ట. దేవుని ఆత్మ నడిపింపు అంటే ఆ యొక్క భయం అనే దాన్ని తీసివేసి నేను ఉన్నాను పద అంటాడు. దేవుని ఆత్మ అంటే అదే. దేవుని ఆత్మలో ఉన్న స్థితి అంటే నీకు రోగం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, నడవలేని పరిస్థితి వచ్చినా కూడా దేవుని ఆత్మ నడిపింపు నిన్ను నడిపించుకొస్తుంది. మీరందరూ మన సంఘంలో ఒక ముసలావిడ హైందవ స్త్రీ, అన్య స్త్రీగా ఉంటుంది. ఆవిడ మరణిస్తుందేమో, రక్షించబడాలి అంటే 7 ఏళ్ల క్రితం నేను బాప్తిస్మం ఇచ్చాను. ఆవిడ కూతురు తీసుకొని వచ్చింది, సామ్రాజ్యం అనే సహోదరి. ఆ బిడ్డకి నా భయం వేసి నీళ్ళలో ముంచితే మరణిస్తుందేమోనని అంత మరణశ అయిపోయి వచ్చింది. అయితే ఆ దినాన్ని బాప్తిస్మం ఇచ్చారు. మీరందరూ ఆశ్చర్యపోతారు. పడరిపురం 2వ లైన్ నుంచి ఆ యొక్క సపోర్ట్తో చర్చికి వస్తూ మన మెట్లెక్కి ఆ సపోర్ట్తో పైకి వచ్చి బాప్తిస్మం తీసుకొని దాన్ని సంస్కారంలో పాల్గొని వెళ్తుంది. ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ, అది ఆత్మచేత నడిపింపబడినటువంటి శక్తి, పరిశుద్ధాత్మని శక్తితో ఆ స్త్రీ ఇప్పటికి కూడా ఆరోగ్యంగానే ఉంది. ఇప్పటికి కూడా ఆరోగ్యంగానే ఉంది. దేవుని క్రియలు అలా ఉంటాయి. ఆత్మాభిషేకము చేత నడిపించబడాలి. అది నడిపిస్తున్నాడు దేవుడు. అందుకు మనం ఈ పండుగ చేసుకుంటాం. వాళ్ళ మధ్యాహ్న కాల సమయంలో ఒక హైందవులు ఈ మధ్యకాలంలో 4 నెలల క్రితం వచ్చారు మన సంఘానికి. వచ్చి, సార్ మీరు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారంటారు.
విన్నావు, మంచి మాట విన్నావు, నీలో కూడా విశ్వాసం ఉండాలి. 15 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది సార్, బిడ్డలు లేరు మాకు, ఎవరో చెప్పారు, మేము వచ్చాం సార్ అని. సరే గుడ్ అని ప్రార్థన చేశాను. మరలా 1 నెల వచ్చారు, అలాగా చర్చికి రమ్మన్నాను, వచ్చారు. చర్చిలో ప్రార్థన చేశాం. చర్చిలో దేవుడి కార్యం జరగడానికి వీలుగా మన చర్చ్ మెంబర్స్ చేత కూడా నేను ప్రార్థన చేపించాను. ఇది మధ్యాహ్న కాల సమయంలో ఆ హైందవుడికి రామకృష్ణారావు అనే వ్యక్తి ఫోన్ చేసి, దేవుని కృపను బట్టి నా భార్యకు దేవాతి దేవుడు గర్భఫలముని ఇచ్చాడు సార్ అన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు. నాకు ఇక ఒళ్ళు జలతరించిపోయింది. దేవా, ఎంత గొప్ప దేవుడు దేవా. వారి యొక్క నీతి ఆత్మతో కూడిన విశ్వాసమే ఆవిడ ఇంత బుట్టు పెట్టుకొని వచ్చింది. అయినా నేనేం ఖండించలేదు. ఇది నన్ను చెప్పాను అయిపోయాను, నా భర్తకు సంబంధించిన బొట్టు పెట్టుకోమను. మిగతా దేవుళ్ళ బొట్లు తలలో అక్కడ ఇక్కడ పెడుతుంటారు. ఈ గర్భం వచ్చింది, అది నిలబడాలి అంటే ఆ బిడ్డలో దేవునితో విశ్వాసంలో స్థిరపరచబడని నేను ఒక సత్యాన్ని చెప్పాను. సరే సార్ అన్నాడు. దేవునికి స్తోత్రాలే కదా. మీ నలుగురు కూడా ఇలా స్తోత్రాలు చెప్పండి దేవునికి. హల్లెలూయా. అద్భుతమైన కార్యం అది, అద్భుతమైన కార్యం దేవుడు, అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. ఎంత విశ్వాసత వాళ్ళదో, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం జరిగింది. నేను ఎంతగానో అది ఆత్మ సంబంధమైనటువంటి, అదే ఆత్మ సంబంధమైన క్రియ, ఆత్మతో నింపబడినటువంటి క్రియ. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, దేవుని మహోన్నతమైన కార్యములు నీవు ఆత్మతో నింపబడి నడిపించబడాలి. అదే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవం అంటే అదే క్రిస్మస్ పండుగ అంటే. అది ఆ రీతిగా త్యజింపు. ఒక వృద్ధా స్త్రీ గురించి, అన్ని స్త్రీ గురించి చెప్పాను. మన సంఘం అన్నిల కొరకే ఇది. నేను అది కూడా చెప్తున్నాను. చుట్టుపక్కల అనేకమైన సంఘాలు ఉన్నాయి. మనల్ని ఈ ప్రాంతంలో, నా ఇంట్లో, ఈ గదిలో పెట్టడానికి దేవుడు పిలుపది. అందుకే బహు పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సేవను వదలక ఆ పరిచయం నేను దాసురాలు కొనసాగించాం. దేవాతి దేవుడు అద్భుతమైన కార్యాలు. ఎంతమందికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చింది, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి 17వ వచనంలో, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. అందుకు పండుగ, దేవుని వారసులం కాబట్టి. దేవుని వారసులం. ఇక్కడ లోకంలో తండ్రికి వారసులు అంటుంటారు. అన్ని సమస్యలే. ఇక్కడ నీ దేవుడి దగ్గర అదే సమస్య లేదు. ఆయనతో సమానముగా నువ్వు అక్కడ ఉంటావు, క్రీస్తు వారితో సమానంగా అక్కడ ఉంటావు. అందుకు మనకు పండుగ అంటున్నాడు. చూడండి మరలా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తు తోడి వారసులము. నీ వారసుడే కదా. పండుగలో దేవుడు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావు కదా, క్రీస్తు కూడా వారసుడు కదా. అయితే శ్రమ పడిన ఎడలా, ఆయనతో శ్రమ పడిన ఎడలా. చెప్పాను ఇందాక ముందు చెప్పానే, వాళ్ళు ఇరువురు, భార్య భర్తలు ఇరువురు, వాళ్ళ బంధువులను చూడలేదు, ఎవరిని చూడలేదు. ఎందుకు వెళ్తున్నావు అంటుంటారు జనరల్ గా. ఐ హావ్ నెవర్ సీన్. అది గొప్ప విషయం. వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిన బిడ్డలుగా ఉంటున్నారు. అరితిగా బిడ్డను కొంతకాలము వాళ్ళు డాక్టర్స్ చెప్పారంట బ్లడ్ టెస్ట్ చేసుకోమని. లేట్గా అయింది కాబట్టి దేవుని ఆ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఇప్పటికీ జీవించే ఉన్నది. కొద్ది ఓపిక ఉంటే చాలు, అమ్మ వస్తుంది, సంస్కారం తీసుకుంటుంది, కానుక ఇస్తుంది, ఇచ్చి ఆవిడ వెళ్ళిపోతుంది. నాకెంతో ఏడుపు వస్తుంది అమ్మని చూసినప్పుడు. మరణమునకు గురి కాబడిన స్త్రీని దేవుడు రక్షించుకొని జీవం ఇచ్చారు. ఆవిడలో ఉన్న విశ్వాసాన్ని మనం గ్రహించాలని, ఆ స్థితిని దేవాతి దేవుడు మనకి దినాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క ఆత్మీయతతో కూడిన స్థితిని మనం ఎప్పుడు కూడాను కలిగి ఉండాలి. అదే క్రిస్మస్ పండుగని మనం అందరం గ్రహించాలి. క్రిస్మస్ పండుగను
మనం ఎప్పుడు కూడాను మామూలు రొటీన్ భావాలతో మీరు పెట్టుకోకండి. ప్రతినిత్యం నేను అదే చెప్తుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఈ సత్యాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. 2:1 అసలు కారణం ఏంటి ఆయన రావటానికి, క్రిస్మస్ పండుగ చేసుకోవటానికి? మీ అపరాధముల చేతను పాపముల చేతను, మీ అంటే మన తప్పులు మన పాపముల వల్ల ఏమైందంటే నరక ప్రాప్తులు అయ్యామంట. అది సంగతి. ఆ పాపములు దోషముల చేత మనం నరకానికి పోవటానికి ఆయనకి ఇష్టం లేక భూమి మీదకి వచ్చి ఒక అద్భుతమైన క్రియే, ఒక అభిషక్తుని ఆరాధించే రోజు. దేవుని చేత అభిషేకం పొందిన ఒక మనుష్య కుమారుని, దేవుని ఆరాధించే రోజు. ఎంత గొప్ప స్థితి! ఎవరన్నా ఈ దినాన నీకోసం నా కోసం ఆ క్రియ చేస్తారండి? ఆన్ బిహాఫ్ ఆఫ్ లేదు, నీ దేవుడి. అందుకని మనం సంతోషించే రోజు. మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనల్ని ఏంటంట? క్రీస్తుతో కూడా బ్రతికించారంట దేవాతి దేవుడు. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని మహోన్నతమైన మహాకృపను మనం తద్రీతిగా చూస్తుండగా దేవాతి దేవుడు ఇంకొక సత్యాన్ని, పండుగ ఎందుకు అనుకున్న పండుగ 2వ మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఈ దోషాలు పాపాలు చేస్తున్నాం అనుకో, దోషం అంటే సంఘానికి విరుద్ధమైనటువంటి క్రియలే. టైం ప్రకారం రాకపోవటం కూడా, అటు ఆరోగ్యం లేదని రాలేకపోవటం, దూరం అని రాలేకపోవటం. మీ అందరికి ఎప్పుడు చెప్తుంటాను, శ్రీకాకుళం జిల్లాలో నుంచి రాజమండ్రికి బండి వేసుకొని వచ్చి, ఎద్దుల బండి, ఆ రోజుల్లో ఒక అన్యుడు 3 రోజులు ప్రయాణం చేసి మళ్ళా ఆ దేవుని ఆలయం కట్టినవి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడంట. అది ఆత్మచేత నడిపింపబడటం. దేవుని వారసత్వం అంటే అది. వాయుమండలాధికారి చేత అంటే శాటన్ చేత బంధింపబడకుండా ఆయన యొక్క ఆత్మతో నింపబడి జీవించే వాళ్ళమే మనం విశ్వాసులు. క్రైస్తవం అంటే వాళ్ళమే. ఆ రీతిగా ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటుమి. ఎన్ని పోయినాయనే మనం పండుగ చేసినదా? సాతాను క్రియల నుంచి మనల్ని దూరపరిచారని దేవుని ఆరాధించే రోజే అభిషక్తిని ఆరాధన రోజు. ఆ రీతిగా మనం దేవుని ఆరాధన క్రమాన్ని గర్భించాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వచనంలో. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించు. అంటే నువ్వు రక్షించబడిన వాడు ఇప్పుడు ఉండకుండా ఉండాలనిగా వాక్యం. శరీరాశులు ఉండకూడదనే కదా, శరీరాశులు ఉండకూడదనే కదా, ఆ మనస్సు యొక్క కోరికలు ఉండకూడదనే కదా, ఆ ప్రవర్తన మనలో ఉండకూడదనే కదా. మరి ఎందుకు ఉంటుంది ఇప్పుడు మనకి? అంటే ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు లేదు మనకి. అది ఇవ్వటానికి ఆయన వచ్చాడని పండగ చేసుకుంటున్నాం. కాబట్టి మనకి మనముగా అంటున్నాడు, కడమ వారి వల్లే స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోద్రికకు పాత్రులము. ఆ ఉగ్రత నుంచి కూడా మనం బయటకు వచ్చాం. అందుకు క్రిస్మస్ పండుగ మనం చేసుకున్నాం. కాబట్టి కొన్ని సత్యాలని యవనస్తులారా మీకు దేవుడు తెలియచేశాడు. మీరు బలపడండి. దేవుని యొక్క ఉగ్రతకు మీరు పాల్పంపులు పొందట్లేదని కూడా గుర్తించాలి. దేవుని యొక్క కృపలో మీరు భద్రపరచబడ్డారని మీరు గుర్తించుకోండి. అద్భుతమైన దేవుని శక్తివంతమైన స్థితి ఆ క్రిస్మస్ రోజున మనం జరిగించుకుంటున్నామని మనందరం కూడాను ఎంతో సంతోషంగా దేవుని ఆరాధిద్దాం, అభిషక్తిని ఆరాధిద్దాం. అభిషక్తిని పాద సన్నిధులు
ఆత్మతో నడిపింపబడిన వారిగా ఉందాం. అది క్రిస్మస్ అంటే. ఆత్మతో నడిపింపబడినటువంటి విశ్వాస్యత మనకు ఉండాలి. అతి స్థితి కలిగి ఉండి ఆ దినమున అనేక మంది మనుషులను ఆత్మలను రక్షించే క్రైస్తవులుగా కూడా ఉందాం. మనకు మనముగా బలపడటం కాదు, ఎవరైతే లేరో వారిని కూడా మనం నడిపించే వారిగా ఉండాలని దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.